హలో ఫ్రెండ్స్, నేను మీ ముస్లిం అమ్మాయిని. సో ముస్లిం అమ్మాయి ఎక్కడికి వచ్చేసిందంటే ఎక్కడండి? ఆలూరు కొన. ఆలూరు కొండ అనమాట. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేశాను. సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. సో చాలా చాలా బాగుంది. సో చాలా మంది మన ఛానల్ ని చూస్తున్నారు, ఏం చేయట్లేదండి? సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కదా, లైక్ కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. సో ఇప్పుడు విత్ కాదర్ కూడా పక్కనే ఉన్నారు, చాలా మంది కామెంట్స్ లో అడిగారు కదా, అందుకే చెప్తున్నా. ప్లీజ్ మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. అండ్ లొకేషన్ చూడండి ఒకసారి, చాలా బాగుంది. అదంతా వాటర్ ఫాలే అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. అంతా ఎక్స్ప్లోర్ చేశాము. అండ్ హరహర రాయల నాటి కాలంలో కట్టిన గుడి అయితే అదన్నమాట. అండ్ తాటకిని వధించిన ప్లేస్ కూడా ఇదే అనమాట. ఎక్స్ప్లోర్ చేశాను, తప్పకుండా చూడండి. ఉంటాను మరి, ఎక్కడ స్కిప్ చేయొద్దండో. వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నమస్కారం అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ త్రేతాయుగం నుంచి 14వ శతాబ్దం వరకు వివరించిన ఒక అద్భుతమైన దైవ చరిత్ర. శ్రీరాముడి బాణం, తాటకి మరణం, విశ్వామిత్ర మహర్షి యాగం, స్వయంభు శ్రీ రంగనాథ స్వామి ఆవిర్భావం, ఇవన్నీ కలిసి పవిత్ర స్థలం తాడిపత్రి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ఆలయం ఎందుకు అంత మహిమగలదో మీకే అర్థమవుతుంది. లోక కళ్యాణం కోసం విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సు చేస్తూ ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. కానీ ధర్మం పెరుగుతుంటే అధర్మం ఊరుకోదు కదా. ఆ యజ్ఞాన్ని భిన్నం చేయడానికి తాటకి, మారీచు అనే ఇద్దరు రాక్షసులు వచ్చి అడ్డుపడతారన్నమాట. యజ్ఞం చెడిపోతుంది, తపస్సు విఘ్నం కలుగుతుంది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ధర్మాన్ని రక్షించే వారిని పిలవాలని నిర్ణయించుకుంటాడు. విశ్వామిత్ర మహర్షి నేరుగా అయోధ్యకు బయలుదేరతాడు. అక్కడ దశరథ మహారాజుని కలుస్తాడు. లోకహితార్థం కోసం రామలక్ష్మణుని యజ్ఞం రక్షకులుగా పంపమని కోరుతాడు. ఆ మొదట దశరథుడు భయపడతాడు, చివరికి ధర్మం గెలుస్తుంది. అలా బాలరాముడు, బాలలక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి ఈ పవిత్ర భూమికి వస్తారన్నమాట. మళ్ళీ యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. యజ్ఞగుండాలు వెలుగుతాయి, ఆకాశం కనిపిస్తుంది. అప్పుడే తాటకి, మారీచు భయంకరమైన రూపంలో వచ్చి యజ్ఞాన్ని భిన్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు శ్రీరాముడు బాణం విడుస్తాడు. ఆ బాణం నేరుగా తాటకిని తాకుతుంది. ఆ క్షణంలోనే తాటకి అక్కడికక్కడే వధకు గురవుతుంది. ధర్మం గెలుస్తుంది, అధర్మం నశించింది. తాటకి మరణించడంతో ఈ ప్రాంతానికి తాడిపత్రి అనే పేరైతే వస్తుంది. అలా తాటకి వధ జరిగిన పవిత్ర స్థలం తాడిపత్రి అనే పేరుతో పిలువబడుతుంది. పురాణాలు స్థానిక చరిత్ర చెబుతున్నాయి. యజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి ధ్యానం చేస్తుంటే అద్భుతం జరుగుతుంది. శ్రీ రంగనాథ స్వామి స్వయంభుగా వెలుస్తాడు. అది మానవ నిర్మాణం కాదు, దైవ ఆవిర్భావం. విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ రంగనాథ స్వామికి పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రం ఒక మహా వైష్ణవ దివ్య క్షేత్రంగా మారుతుంది. కాలక్రమేయంగా ఈ విషయం హరహర రాయల్, బుక్కరాయల్ కాలంలో తెలుస్తుంది అని చరిత్ర చెబుతుంది. ఎర్రమ్మ తిమ్మరాజన్ రాజు 14వ శతాబ్దంలో ఈ స్వయంభు క్షేత్రాన్ని మహిమ తెలుసుకుంటాడు. శ్రీ రంగనాథ స్వామిని ప్రతిష్ఠించి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాడు. ఈ సమాచారం తాడిపత్రి కైఫియత్ గ్రంథాల్లో స్పష్టంగా పొందపరిచి ఉంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది చరిత్రలో నమోదైన సత్యం. ఇప్పటికీ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధమి నుంచి చైత్ర బహుళ విజయ వరకు శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నమాట. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి భక్తులు దేశ విదేశాల నుంచి వస్తారు. అపారమైన శాంతి, దైవ అనుభవాన్ని లభిస్తుందన్నమాట. ఇలాంటి అద్భుతమైన మన దేవాలయాల చరిత్రల కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి పైన నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల అందరికీ తెలుస్తుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియో లెంతీగా ఉందన్నమాట. సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట. సో ఇలా వెళ్తే వాటర్ ఫాల్ అయితే వస్తుంది. ఆలూరు కొన వాటర్ ఫాల్ అని చాలా మందికి ఫేమస్ అన్నమాట. గుడి నుంచి ఇలా వెళ్తారనమాట. అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, భక్తులందరూ వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడ వాటర్ ఫాల్ని చూసి మనసుకి ప్రశాంతత లభిస్తుందన్నమాట. అండ్ పిల్లలు, పెద్దలు ఉన్న వాళ్ళు ఆ వాటర్ ఫాల్లో ఎంచక్క హ్యాపీగా ఆడుకుంటారు. అండ్ ఫోటోగ్రఫీ ఇష్టమైన వాళ్ళైతే మంచి ఫొటోస్ అయితే దిగచ్చు అనమాట.
ఇలా గుడి నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే మనకైతే కనిపిస్తుంది అనమాట వాటర్ ఫాల్. అక్కడ కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి. ఆ వాటర్ ఇప్పటి నుంచి ఎక్కడ మొదలైందనేది ఎవరికి తెలియదు అనమాట. చాలా మిస్టరీ అనమాట. ఆ వాటర్ కూడా ఎక్కడ ఎండ్ అవుతుందని తెలియదు, ఎక్కడ మొదలైందనేది కూడా తెలియదు. సో మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 2 కొండల మధ్యన శ్రీ రంగనాథ స్వామి స్వయంగా వెలిచారు. తాటకి వధ జరిగింది. ఇది రామాయణం కథ. చూస్తున్నారు కదా, స్వయంగా శ్రీరాముడు తన బాల్యంలో మన తాడిపత్రి ఏరియాలో తాటకిని వధించాడు. ఆ శ్రీరాముడి పాదాలు నడిచిన పవిత్రమైన భూమి ఇది. ఏమంటారు మరి మీరైతే? ఛానల్ని చూస్తూ కానీ సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి అండ్ ఎలాంటి డీవియేషనల్ కంటెంట్ కోసం అయితే మన పేజ్ని ఫాలో చేయండి. నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్. మీ ప్రాంతాల్లో ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అండ్ వాటర్ ఫాల్ ఇక్కడే అనమాట. చాలామంది భక్తులు వస్తూ పోతూ ఉంటారనమాట. ఇక్కడ ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక దర్శనాలు కూడా ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, మైండ్ అయితే చాలా రిలాక్స్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సైన్స్కి అందని చాలా విషయాలు ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ కూడా కొన్ని వాటర్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి అనేది ఎవ్వరికీ తెలియదు అనమాట. చాలా మిస్టరీ అనమాట. చూస్తున్నారు కదండి, చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట ఈ ప్రాంతం అయితే. సో చాలామంది నేచర్స్ లవర్స్ అయితే ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారనమాట. అండ్ దేవుని దర్శనం కూడా చేసుకుంటారు. చాలా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం అనమాట. ఇక్కడే టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒకటి ఉంది. అండ్ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు మనమైతే ఆంజనేయ స్వామిని అయితే టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, మేము వెళ్ళినప్పుడు అయితే భక్తులు అయితే చాలామంది వచ్చారు. ఎందుకంటే January 1 ఆ రోజు. అందుకోసమే ప్రతి ఒక్కరు వచ్చి ఇట్లా మొక్కుకొని వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ నేచర్ని చూడాలి అనుకున్న వారు ఇంకా కొంచెం కొండ ఎక్కి వ్యూ పాయింట్ అయితే చూసి వెళ్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలైతే ఎంత బాగుందో. అండ్ చాలామంది భక్తులు అయితే వచ్చి ప్రశాంతంగా పూజలు చేసుకొని వెళ్తారనమాట. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, టెంపుల్ లోపల ఎలా ఉందో చూద్దాం రండి, మీరు కూడా నాతో పాటు కలిసి. సో చాలామంది భక్తులు ఉన్నారనమాట. సో చూస్తున్నారు కదా, అందరూ ఈ ఇయర్ బాగుండాలని చెప్పేసి అందరు దేవుడిని మొక్కుకుంటున్నారనమాట. 2026 అందరూ బాగుండాలని చెప్పేసి ఇక్కడ టెంపుల్కి వచ్చి పూజలు చేశారు. అండ్ వచ్చామన్నమాట. వచ్చినప్పుడు చూడండి ఎంత బాగుందో వాటర్ లొకేషన్ అయితే, చాలా చాలా బాగుందన్నమాట. అండ్ వాటర్లో దిగేటప్పుడు 1కి 2 సార్లు చూసుకొని దిగండి. ఎందుకంటే ఇన్ కేస్ అక్కడ కాల్ స్లిప్ అవ్వడం అలాంటివి ఏమన్నా జరిగితే ప్రాబ్లం అవుతుంది. సో బీ కేర్ఫుల్. ఆచితూచి అడుగులు వేయాలన్నమాట. ఇక్కడ ఎక్కే వాళ్ళైతే, కింద ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఏం లేదు, మరి అంత డేంజరస్ అయితే కాదనమాట. సో చూస్తున్నారు కదా, భక్తులు అయితే వెళ్తున్నారు ఇంకా పైకి. అండ్ మనం కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. కాస్త దూరం అయితే వెళ్ళామన్నమాట. ఎక్కడ స్కిప్ చేద్దండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. అండ్ మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం, అందుకోసమే ఎక్కుతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి జస్ట్ అలా చూపిద్దాం మీకోసం అని చెప్పేసి, వ్యూ ఎలా ఉందో అని చెప్పేసి ఎక్కామన్నమాట. సో చాలా చాలా బాగుంది వ్యూ అయితే. అండ్ ఫైనల్ అయితే మేమైతే ఎక్కేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్ ఎంత బాగుందో అసలు, చాలా చాలా బాగుందన్నమాట. సో నాకైతే భయం వేసేసింది, అక్కడ స్లిప్ అవుతుందన్నమాట కాలు, అందుకోసమే హెల్ప్ తీసుకొని మరీ ఎక్కుతున్నాను. సో చాలా బాగుంది అక్కడ నుంచి వ్యూ చూడడానికి. సో చూస్తున్నారు కదా, నేను మా వారు ఇద్దరం కలిసి ఎక్కామన్నమాట. అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరమే వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట. సో చూడండి ఎంత బాగుందో అసలు, ఇద్దరం అయితే హాయ్ చెప్పేస్తున్నాం. అండ్ టోటలీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదైతే మేము న్యూ ఇయర్ తీసిన బ్లాగ్ అనమాట, న్యూ ఇయర్ రోజు. సో చూస్తున్నారు కదా, ఎంచక్కా ఇలా వాటర్తో కూడా ఆడుకోవచ్చు. సో మీలో ఎంతమందికి వాటర్ అంటే ఇష్టం, అండ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీలో ఎంతమంది ఇలా వాటర్తో ఆడుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే బీభత్సంగా ఎంజాయ్ చేసి అయితే వచ్చామన్నమాట. అక్కడ చాలా బాగుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎలా. అండ్ పక్షులు చూడండి, రేర్ పక్షులు కూడా మనం చూడొచ్చు అనమాట. బర్డ్స్ చూస్తున్నారా, అది బర్డ్స్ లాగే లేదు, రాయిలో కలిసిపోయిందనమాట. సో దగ్గరగా వెళ్ళి చూపిస్తాం చూడండి.
అండ్ అది కదలడం లేదని నేను జస్ట్ అలా వాటర్ వేసాను అండ్ వెళ్ళిపోయిందనమాట. అది ఎగిరిపోయింది అట్లే. చూడండి ఎంత బాగుంది కదా అసలు, చాలా చాలా బాగుంది అసలు. సో అదే అనమాట రంగనాథ స్వామి టెంపుల్. మేమైతే పైన ఉన్నాము కొండపైన. సో చూస్తున్నారు కదా, ఇది కొండపైన వ్యూ అనమాట. చాలా చాలా బాగుంటుంది, చెట్లు ప్రతి ఒక్కటి కూడా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం,